అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ లీడర్లు ఇంకా కోలుకోలేదా? అధికారంలో ఉండగా ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మాజీలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? వారిది వ్యూహమా లేదా భయమా? గులాబీ పార్టీలో ఈ మాజీలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గులాబీ లీడర్లు సైలెంట్ అయిపోయారు. సీఎం రేవంత్ గులాబీ బాస్ పై విమర్శలు సంధిస్తున్నా నేతల నుంచి కనీసం కౌంటర్ కూడా పడటం లేదు. రాష్ట్రంలో ఓ దశాబ్దం పాటు అధికారం చెలాయించి విపక్షాలను ఆటాడుకున్న ఫైర్ బ్రాండ్ లీడర్లు ఇప్పుడు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోవడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పోరాట యోధులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు సైతం మౌనం దాల్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేతల సైలెన్స్ వెనుక ఏదైనా వ్యూహముందా, లేదంటే రేవంత్ రెడ్డికి భయపడే వాళ్ళు విమర్శించడం లేదా అనే చర్చ నడుస్తుంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండగా కొందరు నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆ నేతలంతా ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఓ రేంజ్ లో విమర్శించేవారు. అప్పటి మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కువగా సీఎం రేవంత్ తో పాటు ఇతర నేతలను బండబూతులు తిట్టేవారు. మరికొందరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదారి కిషోర్, రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి లాంటి లీడర్లు మాటల తూటాలు పేల్చేవారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోగానే ఈ లీడర్లంతా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. కేటీఆర్, హరీష్ రావు తప్పితే మిగతా లీడర్లు ఎక్కడా కనిపించడం కూడా లేదు. దీంతో సొంత పార్టీలోనే ఈ నేతలపై విస్తృతంగా చర్చ జరుగుతుందట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇద్దరు మాజీ మంత్రులు సైలెంట్ కావడం వెనుక తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతుందట. ఆ ఇద్దరు నేతలు పార్టీ మారగానే మంత్రులను చేశారు గులాబీ బాస్. ఆ తరువాత అనేక మార్లు ఇద్దరు మాజీలు సీఎం రేవంత్ ను బండబూతులు తిట్టేవారు. ఒకానొక సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ ను చెప్పలేని భాషలో దుర్భాషలాడారు. అయితే ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ఇద్దరు నేతలు పల్లెత్తు మాట అనడం లేదు. ఇటీవలే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అనేక మార్లు సీఎం ఇంటికి చక్కర్లు కొట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన గప్చుప్ అయిపోయారు. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి మరోలా ఉంది. ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయన ఇంకా తేలుకోలేకపోతున్నారట. ఆయన కాంగ్రెస్ యువనేత యశస్విని రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుండి ఎర్రబెల్లి ఎక్కువ సమయం సొంతూరులోనే గడుపుతున్నారట. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ కావడం వెనుక వ్యక్తిగత సమస్యలే కారణంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ కవితకు చాలా దగ్గరగా ఉండేవారు. ఆ చనువుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా దగ్గరయ్యారు. అప్పట్లో సీఎం రేవంత్ ను విమర్శిస్తూ పదే పదే మీడియా ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పేరు ఎత్తాలంటేనే వణికిపోతున్నారట. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆర్మూర్లో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్ రెడ్డి లీజు మొత్తం చెల్లించకపోవడంతో ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఆ సమయంలో కొంత హడావిడి చేసిన జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్దగా కనిపించడం లేదు. మరోవైపు గాదారి కిషోర్, గువ్వల బాలరాజు, బల్కా సుమన్ లాంటి నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక గువ్వల బాలరాజు, గాదారి కిషోర్, బల్కా సుమన్, కర్నే ప్రభాకర్ ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనల్లో పాల్గొనలేదని విమర్శలు వస్తున్నాయి. వీరంతా తమకు గులాబీ పార్టీలో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడంపై కేడార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు కేసీఆర్ అత్యంత ఆప్తుడిగా పేరున్న రసమయి బాలకిషన్ మౌనం వెనుక పార్టీలో జోరుగా చర్చ జరుగుతుందట. రసమయి తీరుపై పార్టీ హైకమాండ్ సైతం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన ప్రస్తుత బీజేపీ ఎంపీతో రసమయి రాసుకు పూసుకు తిరుగుతున్నారట. రసమయి బాలకిషన్ కు ఈటెల రాజేందర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీలు వేరైనా ఇద్దరు నేతల మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈటెల రాజేందర్ కమలం పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారట. అందుకే ఆయన గులాబీ పార్టీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మొత్తంగా గులాబీ మాజీల మౌనంపై సొంత పార్టీలోనే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చూడాలి మరి ఈ నేతలంతా ఎప్పుడు మౌనం వీడతారో. తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.